నా 4 లక్షలు అప్పు ఉందమ్మా, నా అప్పు తీరాలి, ఏం చేయాలి నేను? దానికి ఏదో ఒక బిజినెస్ కావాలి. ఎన్నో ఇళ్ళకి నేను పని చేస్తా ఉన్నా, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి నాకు, దాంతో అవుతలేదు. ఈ 4 లక్షలు నేను అప్పు తీర్చుకోవాలి, నేను ఏం చేయాలి? దానికి ఒక ఆపర్చునిటీ రోజు కూర్చోబెట్టి చెప్పారు పొద్దుగాల నుంచి, ఈ ఇంట్లో అమ్మితే ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పారు కదా. సో ఈ అప్పు పోవాలంటే నేను ఏం చేయాలి? ఒకసారి స్టేజ్ మీదకి రా మేడం, మీరు రండి. బిజినెస్ ప్రాసెస్ కి అయితే 1,31,000 చెప్పారు, 720 అన్నారు. 720 రూపాయలు. సో 1,31,000 ఉంది, 683 రూపాయలు. ఓకే. సో 3 ప్లాట్స్ అమ్మాయిని అనుకోండి, 3,95,049 రూపీస్. మరి మేడంకు గట్టి చప్పాలు కొట్టడం లేదు, ఇంత మంచిగా ధైర్యంగా చెప్పింది కదా. సో నేను ఏం చేయాలి మేడం? అంటే నేను ఏం చేయాలి? మినిమం 3 ప్లాట్స్ అమ్మాలి సార్ మనం. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ బిజినెస్ పార్ట్నర్ ఉన్నా, నేను ఏం చేయాలి? 3 ప్లాట్లు అమ్మాలి. ఎన్ని గజాలు అమ్మాలి? 183 గజాలు. అమ్మితే నాకు ఎంత వస్తుంది? 3,90,000. అంటే నా అప్పు పోయే ఛాన్సెస్ ఉంది. ఒకసారి గట్టి చెప్పండి మేడం. థ్యాంక్ యూ. నిజంగా నీ మనసు మీద చేసుకొని ఎవరికైనా అప్పు ఉందా? అప్పు ఎవరికన్నా ప్లీజ్. థ్యాంక్ యూ. అప్పులో ఎంతమంది ఎవరున్నాయను దాన్ని కథం బట్టి నీ ప్రోగ్రామ్ చేసినాం. ఒక 5 నుంచి 10 లక్షల మధ్యలో అప్పులు ఉన్న వాళ్ళు ఎవరు? 5 నుంచి 10, 5 to 10 lakhs. గురుగారు ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. మీరే లాస్ట్ పిల్లర్ దగ్గర ఉన్న బ్రదర్, ప్లీజ్ కమ్. గట్టి చెప్పట్లేండి గురువు గారికి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. సార్ మీకు ఎన్ని లక్షల అప్పు ఉంది సార్ మీకు? 10 lakhs. మేడం రాయండి. నేను ఎంబీబీఎస్ఎన్ రాజండి. ఓకే. నేను ఇంజనీరింగ్ వర్క్స్ వర్క్షాప్ రన్ చేస్తాను బాలానగర్లో. నేను ఇంచుమించు వర్క్షాప్ రన్ చేసి అప్పులు పెంచుకున్నా. ఓకే సార్, ఎన్ని లక్షల అప్పు ఉంది మీకు? 10 లక్షలు. 10 లక్షల అప్పు ఉంది. ఇప్పుడు సార్ ఎన్ని ప్లాట్లు అమ్మాలి మీరు చెప్పాలండి. సార్ ఎన్ని ప్లాట్లు అమ్మాలి క్యాల్కులేట్ చేయాలి. ఎంతండి? అంటే ఎక్కువ అయితే ఏం కాదులే, బోనస్. ఎవరన్నా నీకు ఇట్లా చెవులో చెప్పిరా అప్పులు ఎట్లా తీర్చాలని? ఎవరన్నా నీకు ఇలా చెవులో చెప్పిరా అప్పులు ఎలా తీర్చాలని? చెప్పలేరు కదా. ఓకే, గుడ్. సో ఎన్ని ప్లాట్లు అమ్మాలండి గురుగారు? ఎన్ని ప్లాట్లు అమ్మాలి నువ్వు? అమ్ముతే ఎన్ని పోతాయి? నీ అప్పులు ఎన్ని పోతాయి? మొత్తం ఎగిరిపోతాయి. ఎస్ సార్, నో సార్. మరి నువ్వు ఎగరాలి. నువ్వేం చేయాలి ఇప్పుడు? నువ్వు ఎగరాలి. ఎగరాలండి, కదలాలి, మెదలాలి, ఎగరాల. అట్లా అవుతూనే పోతాయి కదండి, లేకపోతే పోవు అప్పులు. ఎస్ సార్, నో సార్. అరే ఎన్ని ఆపర్చునిటీ వచ్చినా నువ్వు కదలకుంటే మాత్రం ఏ పని కాదు. నువ్వు కదలకుంటే ఏం కాదు నువ్వు కదలకుంటే. ఈ వాటర్ బాటిల్ ఉంది, మీ అందరు అక్కడి నుంచి ఏం చేయాలంటే దాన్ని లేపే ప్రయత్నం చేయాలి, కళ్ళతోనే లేపే ప్రయత్నం చేయాలి. ఎస్ సార్, నువ్వు నిజంగా లేస్తావా లేదా చూద్దాం. రెడీ? 1 2 3 లేపే ప్రయత్నం చేయండి సార్. సార్ చేయండి సార్, అడిగే లేపే ప్రయత్నం చేయండి. గురుగారు చేయండి. వాటర్ బాటిల్ ఇవ్వాలి, వాటర్ బాటిల్ ఇవ్వాలి. నేను ఏందో తెలుసా, నేను చాలా మెదవిని. లేవాలి, వాటర్ బాటిల్ ఇవ్వాలి. నాకు అనంత శక్తులు ఉన్నాయి, దైవాజ్ఞ ఉంది నాకు. లేవాలి, వాటర్ బాటిల్ ఇవ్వాలి. పోవాలి. నా 10 లక్షల అప్పులు పోవాలి. లేవాలి. నేను ఏందో తెలుసా, నా అప్పులు ఎందుకు? లేవాలి. హలో, పోతుంది, లేస్తుందా అనే లాస్ట్ అండ్ ఫైనల్ అందరు చెప్పాలి. లేస్తుందా? ఏం చేయాలి? దీన్ని బట్టి లేపాలి. ఎస్ సార్, నో సార్. మరి అప్పులుంటే ఏం చేయాలి? మీరంతా కూర్చొని ఆలోచిస్తుంటే అవుతుందా? తపస్సు అవుతుందా? అలా నాడు ఋషులు చేసిరాయా తపస్సులు. అది సత్య త్రేత ద్వాపర యుగంలో జరిగినాయి అవన్నీ. మనం ఏ యుగంలో ఉన్నాం? పట్టి లేపాలి. ఎస్ సార్, నో సార్. ఏం చేయాలి? పట్టి లేపాలి. డిస్కషన్లు పెట్టొద్దు. ఎన్ని ప్లాట్లు అమ్మాలన్నా గురుగారు? ప్లాట్లు అమ్మా, ఎన్ని ప్లాట్లు అమ్మాలి గురుగారు? 9 ప్లాట్స్ అమ్మితే ఏం పోతాయి? 10 లక్షలు ఎగిరిపోతాయి. ఎస్ సార్, నో సార్. కరెక్టా? ఇంకెవరెవరికి అప్పులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి లెక్క పెట్టుకోరు. ఎన్ని ప్లాట్లు అమ్మాలో డిసైడ్ చేసుకోండి. 720 కదా సార్ వస్తుంది ఒక ప్లాట్కి, అవునా కదా? ఈ 720 మీద ఉండదు శ్రవణ్ భాయ్. ఈ మీదోనికి ఏమొస్తుందో అప్పుల మీద ఉండదు ధ్యాస. ఎవరి మీద ఉంటుంది? మీదోనికి ఏమొస్తుందో అదేదో మీది నాకు కూడా వస్తే అయిపోతుంది కదా అన్న. ఎస్ ఆర్ నో? అరే ఇంత ట్రాన్స్పరెన్సీగా ఏ కంపెనీలు చెప్పాయండి నీకు? నెక్స్ట్ టార్గెట్ కంప్లీట్ చేయగానే నువ్వు దేనికి వెళ్ళిపోతావు? నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఓపెన్ బోర్డు మీద పీపీటీలు వేసి చూపిస్తున్నారండి. మరి అలాంటి కంపెనీ గట్టి చప్పట్లు కొట్టాలా ఉందా?